హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి ఆలు క్యాప్సికమ్ కర్రీ అండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా వండితే మనకి చపాతీలోకి రైస్లోకి సూపర్ కాంబినేషన్ అండి. ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి, చాలా రుచిగా వస్తుందండి. కూర చాలా కమ్మగా ఉంటుంది ఈ విధంగా ట్రై చేస్తే. మనం ఒకసారి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ నేను ఆలుని ఇలా కొంచెం పెద్ద పీసెస్ లాగా తీసుకొని కట్ చేశానండి. నెక్స్ట్ క్యాప్సికమ్ కూడా కట్ చేసుకున్నాను. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, 2 టమాటాలను కట్ చేశాను. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 2 స్పూన్స్ వరకు నువ్వులు తీసుకొని, అలాగే ఒక పావు కప్పు వరకు పల్లీలండి ఇలా కలుపుకుంటూ వేపుకోవాలి దోరగా. గోల్డ్ కలర్ వచ్చే వరకు. చూసారా, బాగా వేగిపోయినాయి. ఇక్కడ ఇలా వేగితే చాలండి, ఆపేసుకుందాం. నెక్స్ట్ అదే కడాయిలో 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకుందామండి. పోపు ఇలా కాగింది చూసారా. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకుందాం. ముక్కలను ఒకసారి ఇలా కలుపుకోవాలండి. కొంచెం వేగాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి పచ్చివాసన పోతుంది. నెక్స్ట్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని చక్కగా చూసారా వేగిపోయింది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలండి, ఇవి కూడా వేసేసుకొని చిన్న టీ స్పూన్ పసుపు వేసి చక్కగా కలిపేసుకుందాం. ఇలా 1 నిమిషం కలుపుకున్నాక నెక్స్ట్ క్యాప్సికమ్ కూడా వేసుకుందామండి. క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసేసి ఆలు క్యాప్సికమ్ 2 కూడా కలిసే విధంగా కలుపుకుందాం. ఈ విధంగా చక్కగా కలిసాక టమాటోసు 2 పెద్ద టమాటోస్ని ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసి అవి కూడా వేసేసుకుందామండి. ఇవన్నీ కూడా చక్కగా కలవాలండి ఒకసారి. చూసారా, ఈ విధంగా ముక్కలన్నింటినీ కూడా చక్కగా కలిపేసుకుందాం. టమాటా, క్యాప్సికమ్, ఆలు ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకుందామండి మన వెజిటేబుల్స్ అన్నింటినీ కూడా. నెక్స్ట్ చూస్తున్నాం మూత తీసి. ఇప్పుడు మనం స్పైసెస్ వేసుకుందాం. 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, నెక్స్ట్ రుచికి తగినట్టుగా సాల్ట్ అండి. ఈ విధంగా వేసుకొని అన్నింటినీ చక్కగా కలిపేసుకుందాం. మన వెజిటేబుల్స్ పట్టే విధంగా కలుపుకోవాలండి. ఇలా చక్కగా కలిపేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు అలా మగ్గించుకుందామండి. చూసారా, చక్కగా మగ్గుతుంది ముక్క. ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనం ముందుగానే పల్లీలు, నువ్వులు వేపి పెట్టుకున్నాం కదండి, అది ఆరిపోయాక ఇలా పొడిలా చేసుకోవాలి. ఈ పొడిని కూడా మన ఈ కర్రీలో వేసేసి కర్రీ అంతటికి పట్టించేద్దామండి. చక్కగా కలవాలి. చూసారా, ఈ విధంగా చక్కగా కలిపేసి ఇప్పుడు మనకి 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటున్నామండి. మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుంది. ఈ విధంగా వాటర్ వేసి చక్కగా కలిపేసుకొని ముక్కలన్నింటినీ మూత పెట్టి ఉడికించుకోవాలండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా కూర ట్రై చేసి చూడండి ఒకసారి. చూసారా, ఇలా మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి కలుపుకుందామండి. ఈ విధంగా కలిపేసి చక్కగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. మూత పెట్టి ఉడికించేసుకుందామండి. చూసారా, మరొక 2 నిమిషాలు ఉడికించుకున్నాక ముక్కలన్నీ కూడా చక్కగా ఉడికిపోయినాయి. ఉడకాలండి ఇలాగా. మనకి కూర చూస్తే ఇలా లూజ్గా ఉంది కదండి, వేడి కొంచెం తగ్గాక చిక్కటి గ్రేవీ వస్తుందండి. చాలా బాగుంటుంది చపాతీలోకి, అలాగే రోటీ, రైస్లో కాంబినేషను చాలా బాగుంటుందండి. చూసారా, చక్కగా ఉడికిపోయింది కర్రీ. మనకి ఇప్పుడు రెడీ అయిపోయిందండి ఆలు క్యాప్సికమ్ కర్రీ. సూపర్గా ఉంటుంది. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. ఈ మరిన్ని కొత్త వీడియోలతో వస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.